ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రం ప్రస్తుతం ఒక రణరంగాన్ని తలపిస్తుంది. గత కొద్ది రోజులుగా అధికార యంత్రాంగానికి మరియు ప్రతిపక్ష నేతలకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం పరాకాష్ఠకు చేరింది. ముఖ్యంగా మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి స్పందించిన విమర్శలు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో సమన్వయం పాటిస్తారు. కానీ ఈసారి ఆయన గొంతుకులో మునుపెన్నడూ లేని ఉద్వేగం మరియు ధైర్యం కనిపించాయి. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా వైసీపీని ఏం పీకలేవు అంటూ పొన్నవాళ్ళు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు అత్యంత ఘాటుగా స్పందించారు. న్యాయ వ్యవస్థను మరియు దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని ప్రత్యర్థులను అణచివేయాలని చూడడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపేటు అని ఆయన మండిపడ్డారు. అధికార మదంతో కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్న వారికి కాలమే సమాధానం చెబుతుందని ఆయన హెచ్చరించారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే పనిగట్టుకుని కేసులు పెడుతున్నారని, ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేయవచ్చు, కానీ ప్రజలు తీర్పును ఎవరూ అడ్డుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గతంలో అనేక సందర్భాల్లో ప్రభుత్వ తరపున వాదిస్తూనే ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేశారనే ఆరోపణలున్నాయి. అయితే ఈసారి చంద్రబాబు ఇచ్చిన కౌంటర్లో ఒక స్పష్టమైన హెచ్చరిక కనిపించింది. అక్రమ కేసులు పెట్టి జైలు పంపినంత మాత్రాన ఒక సిద్ధాంతాన్ని లేదా ఒక ప్రజా చైతన్యాన్ని ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలు పన్నినా క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాబలాన్ని చూసి ఓర్వలేక ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పుచ్చపగిలేలా కౌంటర్ ఇవ్వడం అంటే కేవలం మాటలతో దాడి చేయడం మాత్రమే కాదు, వాస్తవాలను గణాంకాలతో సహా ప్రజల ముందు ఉంచడం అని చంద్రబాబు నిరూపించారు. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమని, కానీ అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ప్రవర్తిస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన సూచించారు. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం ఎంత వెనుకబడిందో చూస్తున్నామని, అభివృద్ధిని వదిలేసి కేవలం ప్రతిపక్ష నాయకులు వేధించడమే ధ్యేయంగా పెట్టుకున్న ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు. పొన్నవాళ్ళు వంటి వారు ఈ చట్టాన్ని తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడం మానుకోవాలని, లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చంద్రబాబు హెచ్చరించారు. ఈ మొత్తం వ్యవహారం చంద్రబాబు నాయుడు చూసిన తెగింపు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అధికారం శాశ్వతం కాదని, ప్రజల నమ్మకమే ముఖ్యమని ఆయన చెప్పిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కేసులు పెట్టడం ద్వారా నాయకులను ఇబ్బంది పెట్టవచ్చేమో, కానీ ప్రజల గుండెల్లో ఉన్న స్థానాన్ని మార్చలేరని ఈ కౌంటర్ ద్వారా చంద్రబాబు తేల్చి చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే. అయినప్పటికీ హుందాతనాన్ని కోల్పోయి మాట్లాడే వారికి ఇలాంటి గట్టి సమాధానాలే అవసరమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మరిన్ని సంచలనాలకు దారితీసేలా కనిపిస్తున్నాయి.